కీర్తనలు 110వ అధ్యాయం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగచేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఎందువని యెహోవా ప్రమాణం చేసినాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. 109వ కీర్తన ఆఖరి భాగంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణాన్ని ఓడించి తిరిగి మృత్యుంజయుడిగా లేచిన తరువాత ఆయన 31వ వచనంలో చూసినప్పుడు యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. మన ప్రభు మనందరి కొరకై పాపాన్ని తీసివేయటానికి మరణాన్ని రుచి చూచి తిరిగి లేచిన తర్వాత ఉన్నతంగా హెచ్చించబడినటువంటిది. ఈ 109వ కీర్తనలో ఆయన ఏ విధంగా అప్పగించబడ్డాడో, తర్వాత ప్రభువుని ఏ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు మృతులలో నుంచి లేపి ఉన్నాడో, ఆ లేపబడిన తరువాత తండ్రి యొక్క ఉద్దేశాలు ఏ విధంగా కుమారుడు పక్షంగా ఉన్నాయో, ఆ విధంగా మహిమపరచబడినటువంటి మన ప్రభువు నందు విశ్వాసం ఉంచినటువంటి తన బిడ్డల యొక్క జీవితాలు ఆ మృత్యుంజయుడిగా లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా ముడిబడి ఉన్నాయో ఈ కీర్తనలోని కొన్ని అంశాలు. ఈ కీర్తనలో మొదటి వచనం ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అనగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభుతో మాట్లాడిన మాటలు. తర్వాత ఇక్కడ 3వ వచనంలో చూసినప్పుడు యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చెదరు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత సమస్తమైన అధికారాన్ని తండ్రి అయిన దేవుడు అతనికి అప్పగించిన తరువాత ఆయన భూలోకంలో జరిగించిన పనిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక మందిలో జరగబడినటువంటి లోతైన ఆత్మ సంబంధమైన కార్యాన్ని బట్టి వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటున్నది, అటువంటి భక్తులు పరిశుద్ధుల యొక్క స్థితి ఈ 3వ వచనంలో చెప్పబడింది. తర్వాత 4వ వచనంలో ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందువు అని. ఈ 2వ వచనంలో చూస్తే నీ పరిపాలనా దండము సీయోనులో నుండి సాగచేయుచున్నాడు. 4వ వచనంలో చూస్తే ఆయన యాజకుడిగా ఉన్నాడు. రాజు, యాజకుడు ఈ రెండు కలిపినటువంటి పదవులను కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మాత్రమే నెరవేర్చబడేవిగా మనం చూస్తాం. సో ఈ 4వ వచనంలో యాజకుడు, 2వ వచనంలో రాజు, ఈ రెండు విషయాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడై మహిమలో ప్రవేశించిన తరువాత తండ్రి అతనికి అప్పగించినటువంటి 2 పదవులు. తర్వాత 5వ వచనంలో చూసినప్పుడు ప్రభువు నీ కుడిపార్శ్వం అందుండి, ఇక్కడ మనం 109వ కీర్తన 31వ వచనంలో చూచినటువంటి ఆ పరంపర అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి కుడి పక్కన నిలిచుండి ఇక్కడ కూడా జరిగించబడేటువంటిది కంటిన్యూ, అది ఇంకా కొనసాగుతుంది. తన కోపదినమున రాజులను నలగగొట్టును అంటే చివరి దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు జరిగేటువంటి అంతిమ యుద్ధంలో ఏ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి తోడుగా ఉండి ఆ రాజులందరినీ కూడా నలగగొడతాడు అనేటువంటిది తండ్రిని గురించి చెప్పబడింది. తర్వాత 7వ వచనంలో మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. ఈ విధంగా తండ్రి తనకు అప్పగించిన పని అంతటిని కూడా నెరవేర్చి రాజుగా మరి సమస్తమని వశపరుచుకునే వాడుగా ఆ ఏరు దాటి బయటికి వచ్చి తన యొక్క రాజ్యాన్ని భూమి మీద పరలోకంలో కూడా స్థాపించేటువంటి నాయకుడిగా మనం చూస్తాం. ఇక్కడ కొన్ని వచనాలు కనుక మనం గమనించి చూసినట్లయితే మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. ఇది తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ దావీదు
పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా మాట్లాడబడినటువంటి మాటలు కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు త్రియేక దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఈ కీర్తనలో వ్రాయబడుట దావీదు ద్వారా చూస్తున్నాం. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి మృతులలో నుంచి లేచిన తరువాత, మరి మహిమపరచబడిన తరువాత తిరిగి ఆయన ఏదైతే తండ్రి అయినటువంటి దేవుడు అతనికి వాగ్దానం చేసినాడో ఈ కీర్తన 2వ అధ్యాయంలో, తర్వాత నువ్వు రాజులను నలగగొట్టుదువు, చదువుతాను చూడండి. కీర్తనలు 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసినాను. ఎప్పుడు అలా అంటే కట్టడను నేను వివరించదును. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చినవు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. అది పునరుద్ధానంలో జరిగిన విషయం. అలా జరిగిన తరువాత ఆయనను పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజుగా అభిషేకించున్నాడు. కానీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 8వ వచనం నుంచి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. కానీ ఈ శత్రువులను ఆయన యొక్క పాదపీఠముగా చేసేటంత వరకు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడిగా ఉండమని చెబుతున్నాడు. ఆ పాదపీఠముగా చేయబోయేటువంటి సమయం వస్తుంది. అప్పుడు కుమారుడైన యేసు ప్రభు చేతికి తండ్రి అయినటువంటి దేవుడు సమస్తమైనటువంటి దానిని అప్పగించుతాడు. అంతవరకు ఆయన నా కుడి పార్శ్వమున కూర్చుండమని తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. ఈ చెప్పబడినటువంటి మొదటి వచనం ఈ కొత్త నిబంధనలో ఉదహరించబడినటువంటి లేక చెప్పబడినటువంటి అనేక వాక్యాల కంటే ఇది ఎక్కువ సార్లు చెప్పబడింది. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనం, మార్కు సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 37 వచనాల వరకు, లూకా సువార్త 20వ అధ్యాయం 41 నుంచి 44 వరకు, తర్వాత అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం, తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం 25వ వచనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం, తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12, 13 వచనాలు. ఈ వచనాలన్నిటిలో కూడా దీనిని మరలా పౌలు తర్వాత ప్రభు మాట్లాడినటువంటి సందర్భాలలో సువార్త పత్రికల్లో ఈ మాట వ్రాయబడింది. కనుక ప్రభు వచ్చినప్పుడు ఈ మాటలు మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయంలో ప్రభు పరిశీలన అడిగినప్పుడు వాళ్ళు దీనికి సమాధానం ఏమీ చెప్పలేకపోయారు. అంటే దావీదు రాజుగా ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు యొక్క వంశావళిలో శరీరధారిగా పుట్టేవాడుగా ఉన్నప్పటికీ అతనిని ప్రభువుగా దావీదు గుర్తిరిగిన వాడే నా ప్రభువుతో, అంటే రాబోయే దినాలలో రాజ్యం చేయబోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని దావీదు తన వంశావళిలో పుట్టినప్పటికీ కూడా ప్రభువుగా గుర్తిరిగి మాట్లాడుతున్నాడు. అదే విషయాన్ని ప్రభువు పరిశీలనను అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఈ విషయం క్రీస్తుని గురించని, రాబోతున్నటువంటి మెస్సియాను గురించి అనేటువంటి విషయం యూదులకు అర్థమైనప్పటికీ దానిని అంగీకరించడానికి వాళ్ళకి మనసు రాలేదు. కానీ ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువుని హెచ్చించిన తరువాత మనందరికీ తేటగా అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఒక సమయం రాబోతున్నది. ఆ సమయం వరకు మన ప్రభువు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అది సమయం వచ్చినప్పుడు మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కబరిచి ఆయన రాజ్యం ఏలేవాడుగా చేయబడతాడు. సమస్తమును ఆయనకు అప్పగించబడుతుంది అప్పుడు. తర్వాత 2వ వచనం, యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగచేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నువ్వు పరిపాలన చేయము. నీ పరిపాలనా దండము సియోనులో నుంచి సాగచేయుచున్నాడు. మనం 2వ అధ్యాయం కీర్తన 8వ వచనంలో చదివినట్లుగా, తర్వాత కీర్తన 48వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో ఉంది. అది కూడా చదువుతాను చూడండి. కీర్తన 48 2వ వచనం, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటను ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. అది ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, రాబోయే దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసే సందర్భంలో ఈ సియోను పట్టణం అనేటువంటిది మన ప్రభు యొక్క రాజ్యానికి రాజధాని. అది
సియోను పర్వతము సర్వభూమికి సంతోషకరముగా ఉంచబడేటువంటి మహారాజు పట్టణమైనది. ఆయన అక్కడి నుండి రాజ్యం చేయబోయేవాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తన 132 అధ్యాయంలో 12వ వచనం నుంచి, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఆ స్థలం నుంచి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం చేయబోయేవాడుగా ఉన్నాడు. అక్కడ ఆయన ఏం చేయబోతున్నాడు? నీ శత్రువుల మధ్య నుండి పరిపాలన చేయము. ఎవరెవరైతే ఆయనను అంగీకరించకుండా ఉన్నటువంటి జనములు ఉన్నాయో, రాజ్యాలు ఉన్నాయో, వాళ్ళందరూ కూడా ఆయనను అంగీకరించేవారుగా చేయబడతారు. ఎందుకంటే మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివినట్లుగా, ప్రతి మోకాలు ఆయన నామమున వంగను, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకున్నాను. ఆ సందర్భంలో ఆయన ఇనుప దండముతో ఏలనైనాడు. అంటే ఎవరు కూడా మేము ఆయన యొక్క రాజ్యాన్ని, రాజరికాన్ని మేము అంగీకరించము అని చెప్పడానికి అవకాశమే లేదు. అందరూ కూడా ఆయన మాటకు కట్టుబడి, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి, ఆయన యొక్క రాజ్యం యొక్క ప్రభావాన్ని చక్కగా వాళ్ళ జీవితాల్లో అన్వయించుకొని జీవించాలి. తర్వాత 3వ వచనం ఆఖరిలో చూద్దాం. 4వ వచనం, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఈ 4వ వచనం కూడా హెబ్రీ పత్రికలో 3 చోట్ల, జకర్యా గ్రంథంలో 6వ అధ్యాయంలో 13వ వచనంలో ఇంకొక చోట రాయబడింది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసినాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వంలో అది ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రికలో మనం చూస్తే అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తమై నియమింపబడును. కానీ తర్వాత అతడు సమయం గతించిపోయినప్పుడు చనిపోతాడు, లేక మార్చబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధాన యాజకుడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము యాజకుడై ఉన్నాడు. అది దేవుడు అతని గురించి ప్రమాణం చేసినటువంటి విషయం. ఒకసారి ప్రమాణం చేసిన తర్వాత అది ఎప్పటికీ మార్చబడటానికి వీలు లేదనమాట, అవకాశం లేదు. మొట్టమొదటిగా దేవుడు ఎలా వ్యవహరిస్తాడంటే ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ వాగ్దానం మార్చబడటానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలీయులను కనాను దేశంలో ప్రవేశపెడతానని చెప్పి ఉన్నాడు, కానీ వాళ్ళందరూ వెళ్ళలేకపోయారు. తర్వాత వాళ్ళందరి మీద కూడా వాళ్ళకి నిబంధన చేయొచ్చు. ఆ నిబంధన కూడా కొన్నిసార్లు తప్పిపోయే అవకాశం ఉంది. కానీ ప్రమాణం అనేటువంటిది ఎప్పటికీ మార్చబడటానికి వీల్లేదు. అన్నిటికంటే మేలైనటువంటి మెట్టులో దేవుడు తన మాటను ప్రమాణపూర్వకంగా సెలవిచ్చి, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి అప్పగించబడినటువంటి పదవి మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడు. అది ఎప్పటికీ మార్చబడదు. అది చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించినో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. షాలేము రాజు అంటే ఏంటి? మొదట నీతికి, తర్వాత సమాధానానికి రాజు అని అర్థం. అంటే సమాధానాన్ని జరిగించేటువంటి నీతి రాజు అని మెల్కీసెదెకు అంటే. అతనికి కలిగినటువంటి రాజరికానికి అది సంబంధించింది. తర్వాత యాజకత్వానికి సంబంధించింది నిరంతరము యాజకుడు. అంటే ఇటువంటి మన ప్రభు తండ్రి చేత ఇవ్వబడినటువంటి ఈ 2 పదవులు, ఒకటి రాజుగా సీయోనులో అభిషేకించబడి నీతితోనూ సమాధానంతోనూ రాజ్యం చేసేవాడుగాను, తర్వాత అందరి కొరకు నిరంతరము తండ్రి ఎదుట యాజకత్వము జరిగించేవాడుగాను నియమించబడినటువంటి, ప్రమాణం చేత నియమించబడినటువంటి వాడు. అది ఎప్పటికీ మార్చబడదు. నువ్వు ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు అంటే అది ఇప్పుడు ఒక రకంగా జరుగుతున్నది.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ యాజకత్వపు పని వేరైనటువంటి విధంగా జరగబోతున్నది. ఇప్పుడు అది మన విషయం కాదు, కానీ ఇప్పుడు తర్వాత జరిగేటువంటి 1000 సంవత్సరాల పరిపాలనలోనూ దాని తర్వాత జరగబోయేటువంటి నూతనమైనటువంటి రాజ్య పరిధిలోనూ నూతనమైన నిత్య రాజ్యంలోనూ వీటన్నిటిలో కూడా ఆయన మాట తప్పని వాడు నిరంతరమును యాజకుడిగా ఉండేటకు ప్రమాణం చేసి ఉన్నాడు. కనుక అటువంటి ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయిన వాడుగా ఉంచబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆ 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యం చేసేటువంటి సందర్భంలో యాజకత్వాన్ని జరిగించడం మాత్రమే కాకుండా ఆయనేందు విశ్వాసం ఉంచినటువంటి మనపక్షంగా ఇప్పుడు కూడా జరిగించేవాడుగా ఉన్నాడు. ఈ 3వ వచనం మనం చూసినప్పుడు కీర్తన ఈ 110లో 3వ వచనం తర్వాత ఈ 4వ వచనంలోని కొంత భాగం మరలా మనం తర్వాత చూద్దాం. తర్వాత ఇప్పుడు 5వ వచనం, ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. ఇప్పుడు రాబోయేటువంటి దినాలలో మన ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు జరిగేటువంటి యుద్ధంలో తన కోపదినమున రాజులను నలగగొట్టును. చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం, ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును. 22, చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడతారు. అంటే ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహము అనగా అపవాది, అతనికి సంబంధించినటువంటి దూతలు, అతని ప్రభావం చేత భూలోకములో ఏలుతున్నటువంటి రాజులు, వీరందరూ కూడా చేర్చబడి చెరసాలలో వేయబడతారు. బహుదినములైన తరువాత వారు దర్శించబడతారు. అంటే 1000 సంవత్సరాల తర్వాత మరలా వారు బయటికి తీసుకుని రాబడి వారిని నిత్యమైనటువంటి నరకాగ్నిలో వేయబడతారనేది మాట. కానీ అదే మాటను వేరే విధంగా ఇక్కడ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నుంచి, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లుగా తన కోపదినమున రాజులను నలగగొట్టును. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు జరిగేటువంటి యుద్ధ పోరాటంలో ఆ విధంగా వారందరి మీద జయాన్ని పొందుతాడు. అదే అంశం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా చూడండి, 14వ వచనం, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడినది. ఈ విధంగా ఆ 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి యుద్ధం దానికి వివరణ ఇక్కడ కొంత ఇవ్వబడింది. ఈ విధంగా వారందరినీ కూడా ప్రభువు ఓడించి నాశనం చేసేవాడుగా ఉన్నాడు. మరలా చూడండి, ఇక్కడ 110వ కీర్తనలో 6వ వచనంలో, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండను. ఆ యుద్ధం జరిగినప్పుడు లేక అదే సందర్భంలో ఆయన రాజుగా ప్రతిష్ఠించబడిన తరువాత ఆయన అన్యజనులకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. దేశము శవములతో నిండి ఉండను. ఈ దేశము శవములతో నిండి ఉండే అనే మాట చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. 19, మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచితిని.
అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండుచున్న అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినను. దేశం శవములతో నిండి ఉండను అని మనం చదివిన కీర్తన 110వ అధ్యాయం 5-6 వచనంలో చదవబడినటువంటి భాగానికి అది ఏ విధంగా నెరవేర్చబడబోతుంది అనేటువంటి ప్రకటన 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దానికి మునుపు ఒకసారి ప్రభు 6వ వచనంలో అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును అనేటువంటి మాటకు ఇక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. వీరందరూ కూడా ఆ దినాలలో మిగిలిపోయినటువంటి శ్రమలలో, తర్వాత దేవుని యొక్క ఉగ్రతను కూడా తాళుకొని నిలబడినటువంటి మిగిలినటువంటి జనములు. సమస్త జనములు అంటే వారందరూ కూడా బిలీవర్స్ కాదు, యూదులు కాదు, వేరైన వారు, సమస్త జనములు. తర్వాత ఆ తీర్పు ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన 116లో అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. ఈ విధంగా తీర్పు తీర్చేటువంటి విధంగా మనిషి కుమారుడు మహిమతో కూడా వచ్చినప్పుడు, సీయోనులో ఆయన సింహాసనం మీద కూర్చుండినప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఆయన వారికి తీర్పు తీరుస్తాడు. తీర్చినప్పుడు ఇక్కడ చూడండి 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. వాళ్ళందరికీ ఆ విధంగా తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. తరువాత లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పిన. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన మా మీద ఏలుటి ఇష్టం లేదని చెబుతారో వారందరినీ నా ఎదుటకు తీసుకుని వచ్చి ఇక్కడ సంహరించుడని ప్రభు చెప్తున్నాడు. కనుక ఆ విధంగా ఈ కీర్తన 110లో చెప్పబడినటువంటి 6వ వచనం ఈ అన్యజనులకు తీర్పు తీర్చుట అనేటువంటిది లూకా సువార్త 19వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోను, తర్వాత దేశం శవములతో నిండి ఉండుట అనేటువంటిది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోను నెరవేర్చబడేటువంటి భవిష్యత్వాణి మనం చక్కగా చూడగలుగుతున్నాం. తర్వాత విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగగొట్టడం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. తరువాత 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలియండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. విశాల దేశమే ప్రధానుడిగా ఇతడు ఉన్నాడు ఇప్పుడు ఈ క్రూర మృగము. తర్వాత చూడబడినప్పుడు ఇక్కడ మనం 17వ అధ్యాయంలో చూసినప్పుడు 12వ వచనంలో, ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. అప్పుడు ఆ క్రూర మృగంతో కూడా అధికారం కలిగిన క్రూర మృగము మిగిలినటువంటి రాజులు, అతని కింద ఉన్నటువంటి వారందరితో కూడా జరిగేటువంటి యుద్ధం 14వ వచనంలో మనం చూస్తాం. తర్వాత ఇక్కడ 19వ అధ్యాయంలో జరిగినటువంటి యుద్ధంలో 20వ వచనంలో, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతో వేయబడిరి. ఈ విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలగొట్టును అంటే ఇక్కడ అందరినీ మోసం చేసి అందరి మీద ప్రభుత్వం చేసేటువంటి కొంత సమయంలో ఎవరైతే ఈ విశాల దేశం మీద అధికారిగా, ఈ లోకమంతటిలో కూడా అధికారిగా ఉండుటకు అధికారం పొందినటువంటి అతను మన ప్రభువు తిరిగి రెండవసారి వచ్చినప్పుడు అతనిని ఓడించి అతనిని నలగొట్టి మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతో పడవేయబడుట అనేది మనం చూస్తాం. తర్వాత 7వ వచనంలో, మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. ఇదంతా కూడా ఇప్పుడు మన ప్రభువు రెండవసారి వచ్చి తర్వాత కొంతమంది పరిశుద్ధులతో కూడా కలిసి తిరిగి వచ్చిన తర్వాత వారితో
వారు ఆయనకు సైన్యంగా ఉండి జరిగేటువంటి యుద్ధంలో ఈ క్రూర మృగాన్ని అబద్ధ ప్రవక్తను కూడా నాశనం చేసి ఆయన యొక్క రాజ్యాన్ని ఇష్టపడిన వారందరినీ కూడా సంహరించి, తర్వాత ఎవరైతే ఆయన యొక్క గమనాన్ని సరైన విధంగా గుర్తిరగకుండా ఉన్నటువంటి అనేక మంది ఉన్నారో వారందరినీ కూడా తీర్పు తీర్చి తన పని అంతటిని కూడా తండ్రి ఏదైతే అప్పగించాడో దాన్ని అంతటిని పూర్తి చేసిన తర్వాత రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఏటి నీరు తాగి తన తల పైకెత్తను. ఈ ఏటి నీరు తాగడం అనే మాటకి ఏంటంటే, ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక పని మీద వెళ్ళాడు అనుకోండి, సాయంకాలం వరకు అతడు పని చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ ఏటిలో శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని నీరు తాగి తర్వాత తల ఎత్తడం అంటే తను ఏదైతే పని చేయాలో అది పని ముగించిన తరువాత ఉత్సాహంతో సంపూర్ణం చేయబడినటువంటి పనిని కార్యాన్ని సిద్ధింప చేయబడినటువంటి దానిని తలంచుకుంటూ ముందుకు సాగటం అని అర్థం. ప్రభువుకి ఏదైతే మొట్టమొదటిసారి ఆయన వచ్చినప్పుడు పని అప్పగించబడిందో దానిని నెరవేర్చి మరణాన్ని రుచి చూచి పునరుద్ధాన బలం చేత పైకి లేచిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి వచ్చినప్పుడు ఈ లోకంలో విశాల దేశం మీద ప్రధానిగా ఉన్న అతని ప్రభావం కింద ఉన్నటువంటి రాజులు, ఆ రాజుల ప్రభావం కింద ఉన్నటువంటి అనేక మంది అన్యజనులు, వారందరినీ కూడా ఆయన తీర్పు తీర్చి సంహరించి ఆ విశాల దేశం మీద ప్రధానిని నలగొట్టి తండ్రి తనకు అప్పగించిన దాన్ని అంతటినీ కూడా నెరవేర్చి ఇప్పుడు ఆ శత్రువులందరూ కూడా ఆయనకు పాదపీఠముగా చేయబడ్డారు కనుక తల ఎత్తుకొని ముందు వాగు దాటేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ వాగు అనేటువంటిది ఎప్పుడూ కూడా నీరు ప్రవహించేటువంటిది, నది లాంటిది కాదు. కనుక ఈ ఎల్లప్పుడూ తన పనిని సంపూర్ణం చేసి చక్కగా నీటిని తాగి, అంటే దేవుడు తనకు అప్పగించిన దానిని శుభ్రం చేసి నేను సంపూర్ణం చేస్తున్నాను అనేటువంటి సంతృప్తితో ఆ నీటిని తాగి తలపైకెత్తి దానిని దాటేవాడుగా ఉన్నాడు. అంటే కొత్త దాన్ని ప్రారంభించబోయేవాడుగా ఉన్నాడని అర్థం. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం, ఆ ప్రవచనంలో అపవాది అతనికి సంబంధించిన వారందరూ ఏ విధంగా ఇమిడి ఉన్నారు అనేటువంటిది కొన్ని వచనాల్లో చూశాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి ఇవ్వబడినటువంటి 2 పదవులు లేక బిరుదులు కూడా రాజు లేక యాజకుడు. ఆ రాజు ఈ రాజరికాన్ని వహించడానికి అవసరమైనటువంటి శత్రువుల రాజులందరినీ, తను రాజ్యం చేయడానికి ఇష్టం లేనటువంటి అన్యజనులను, తర్వాత వేరుగా ఉంటున్నటువంటి అనేక మంది అన్యజనులకు తన రాజ్యం యొక్క ప్రభావాన్ని ఏ విధంగా చూపించాలో చూపించుట, తీర్పు తీర్చబడుట అనేటువంటిది కూడా చూశాం. ఇప్పుడు విశ్వాసమైన మనకు ఏ విధంగా వర్తించేదిగా ఉన్నదో ఆయన యొక్క రాజరికం, ఆయన యొక్క యాజకత్వం మనం గమనించి చూడాలి. అది మనకు విశేషమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి వాక్యాలు. 3వ వచనంలో చెప్పబడింది, యుద్ధ సన్నాహ జనమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ మన ప్రభు ఆయన తిరిగి మృతులలో నుంచి లేచిన తరువాత తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడయండి ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడిని ఈ లోకమునకు పంపించాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆయన తిరిగి లేచిన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి మరి వాళ్ళందరినీ కూడా కలిపి ఒక సంఘంగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం జరగడం అనేది చూస్తున్నాం. ఈ సంఘము ఈ పరిశుద్ధపరచబడి మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా పరిశుద్ధమైనదిగా, నిందారహితమైనదిగా, ఎటువంటి కళంకమైనను మడతైనను మత్సైనను లేకుండా ఉండేటువంటి సంఘముగా దేవుడు దానిని ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ సంఘము అంటే ఈ ఎవరైతే ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానముల యందు విశ్వాసించి పాపములు క్షమాపణ అనేటువంటి మాత్రమే కాకుండా ఆయన తిరిగి లేచుడి ద్వారా పొందినటువంటి ఆ పునరుద్ధాన జీవాన్ని ఈ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత వాళ్ళ జీవితాలలో అన్వయించుకుంటూ జీవించేటువంటి పరిశుద్ధతలోనికి సాగేటువంటి బిడ్డలు ఉన్నారో వారిని గురించి ఈ 3వ వచనంలో చెప్పబడింది. వీరు కేవలము పాపములు క్షమించబడినటువంటి అనుభవంలో నిలిచిపోయినటువంటి వారు కాదు. చూడండి, వారి యొక్క పని ఏంటంటే యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. అంటే ఎవరెవరైతే
ఆయన రాబోయే దినాలలో యుద్ధం చేయబోతున్నాడు, దానికి ఆయనతో పాటుగా నేను నిలబడి ఉండవలసినటువంటి అవశ్యత ఎంతో అయినా ఉన్నది అనేటువంటిది వారు అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించేటువంటి పరిశుద్ధులు. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు, పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఈ యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా నీ యొద్దకు వచ్చెదరు. ఈ యుద్ధ సన్నాహ దినమున జరగబోయేటువంటి ఘటనలలో ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ గుంపు, ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రాజు యుద్ధం చేసినప్పుడు ఆయనతో పాటుగా ఉన్నటువంటి వారు, ఆయన సేనగా పిలువబడేటువంటి వారు, వారిని గురించి 3 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి పిలువబడిన వారు, అనగా ఎవరెవరైతే యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించండి అని పిలువబడినటువంటి పిలుపును అంగీకరించి పశ్చాత్తాపడి ప్రభువునందు విశ్వాసం ఉంచి తమ పాపాలను ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో వారి పాపాలను కప్పుకొని ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ప్రభువుతోటి సంబంధంలోనికి వచ్చినవారు. తర్వాత ఏర్పరచబడిన వారిలో ఇప్పుడు చూడండి, మళ్ళా 110వ కీర్తన 3వ వచనంలో, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై. ఈ ఏర్పరచబడిన వారిలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, వారిలో ఉన్నటువంటి శరీరం, వారి చుట్టూ ఉన్నటువంటి లోకం, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ప్రాణం దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ యొక్క ప్రభావం కింద నడవటానికి బదులుగా తనకి కావాలని అనేక విషయాలు ఏదైతే ఆశపడుతుందో, శరీర సంబంధమైనటువంటి కోరికలు, వాటికి లోబడకుండా దేవుని పరిశుద్ధత వైపు నడవటానికి అవసరమైన విధంగా శరీరమును కల్వరి శిలువ యొక్క అనుభవంలో మోసుకొని వెళ్ళేటువంటి ప్రజలు అని అర్థం. అప్పుడు మాత్రమే మన అంతరంగంలో పరిశుద్ధత కార్యం జరుగుతుంది. మనం పైకి పరిశుద్ధంగా అనేక విషయాలలో కనబడినప్పటికీ దేవుడు హృదయములను అంతరంగములను పరీక్షించేటువంటి వాడు. దేవుడు కోరుతున్నటువంటి పరిశుద్ధత మన అంతరంగంలో నుంచి జరగవలసినటువంటి విషయం. ఈ అంతరంగంలో జరగవలసినటువంటి పరిశుద్ధతలో కేవలము దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేసి ప్రభు యొక్క జీవం ద్వారా మనం నడిపించబడటం అనేటువంటిది అనుభవపూర్వకంగా రాగలిగినప్పుడు మాత్రమే జరిగే విషయం. ఈ పరిశుద్ధత అనేటువంటిది శుభ్రపరచుకున్నట్టు అనేటువంటిది దేవుడు లేనివారు, దేవుడు కలిగిన వారు బయట కనబడే విషయాలలో శుభ్రపరచుకోవచ్చు. అనేక అలవాట్లు మార్చుకొని బలవంతంగా వారు సరిగా జీవిస్తున్నామని అనుకోవచ్చు. కానీ పరిశుద్ధత అనేటువంటిది దేవుడు మన జీవితంలో అంతరంగంలో మార్పు తీసుకొచ్చి తన యొక్క వేరును మార్చి మనలో ఆ వేరునే, అంటే ఆలోచన సరళి, మాట్లాడే సరళి, తర్వాత మన కార్యములన్నిటిలో కూడా మనం నూతనమైన విధంగా ప్రభు యొక్క జీవం ద్వారా పరలోక సంబంధమైన రీతిలో ఆలోచించి ఆయనకు ఇష్టపూర్వకంగా జీవించగలుగుట అనేటువంటి అనుభవంలోనికి రాగలిగినటువంటి వారు మాత్రమే అని అర్థం. అలా శరీరం మీద జయం పొందిన వారే సిలువ అనుభవం ద్వారా. రెండవది, లోకం మీద జయం పొందటం. వారు ఈ భూలోకంలో జీవిస్తున్నప్పటికీ పరలోక సంబంధమైన పిలుపులో పిలువబడిన పరిశుద్ధులారా, అంతరంగంలో పరిశుద్ధీకరణ కార్యం జరిగించుకున్నట, తర్వాత వారు దేని కొరకు పిలువబడ్డారనేటువంటి విషయాన్ని వారు ఎప్పుడూ మర్చిపోరు. పరలోక సంబంధమైన పిలుపు, పరలోక సంబంధమైన గుడారము, పరలోక సంబంధమైన స్వాస్థ్యము, పరలోక సంబంధమైన పౌరసత్వము, ఈ విధంగా ప్రతిదీ కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదము, ఈ విషయాల ద్వారా వారు ప్రేరేపించబడిన వారై ఇక్కడ చూస్తున్నటువంటి లోకము, వింటున్నటువంటి లోక సంబంధమైన మాటలు, లేక ఇంకా ఇతరమైనటువంటి లోక సంబంధమైనది ఏది కూడా వారికి అంటనివ్వకుండా అదృశ్యుడైనటువంటి దేవుడు, మహిమపరచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు, సింహాసనాసీనుడైనటువంటి వారి ప్రభువుని అంతరంగమైన కన్నులతో చూస్తూ మనోనేత్రాలు వెలిగించబడినందున అని పౌలు ప్రార్థించినట్లుగా, లేక క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా ఆత్మలో బలపరచబడి నివసించినట్లుగా ఈ అనుభవం కలిగి ఆయన ద్వారా లోక సంబంధమైనది మీద జయం పొందినటువంటి బిడ్డలు అని అర్థం. వారు ఏర్పరచబడిన వారు. మరలా చెప్తున్నాను చూడండి,
శరీరంలో జయం పొందినవారు శరీర రీతిగా కాకుండా దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడేవారు, ఆత్మ ద్వారా నడిపించబడేవారు. లోకానుసారంగా నడవకుండా పరలోకములో మహిమపరచబడినటువంటి ప్రభువుకి ఇష్టపూర్వకంగా నడుస్తూ ఆ మహిమ కొరకు ఆశతో అక్కడున్న విషయాలను చూచి నడిచేటువంటి వారు. ఈ రెండు విషయాలులో ఉన్నటువంటి వారు ఏర్పరచబడిన వారు. తర్వాత నమ్మకమైన వారందరూ ఇటువంటి అనుభవం కలిగి పిలువబడిన వారందరిలో కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏర్పరచబడుట అనేటువంటి అనుభవం లేకుండా చాలామంది జీవిస్తున్నారు. అంటే శరీరము శిలువ అనుభవం లేకుండా వెళ్ళి ఆత్మ ద్వారా నడిపించబడుట, తర్వాత లోక సంబంధంగా చూడకుండా పిలువబడిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి మనోనేత్రాలు వెలిగించబడి పైనున్న వాటిని చూచుట అనే రెండు విషయాల యొక్క అనుభవం లేకపోయినట్లయితే మనం ఏర్పరచబడిన వారి గుంపులో ఉండవు. ఈ రెండు విషయాలు మాత్రమే కాదు, వారు మూడవ సంబంధం ఏంటంటే నమ్మదగిన వారు. అంటే అప్పుడు ఈ లోకంలో వారు ఉండగానే ఈ విధంగా జీవిస్తున్నప్పుడు ఆయన సాక్ష్యం కొరకు ఏదైతే అపవాది ఇటువంటి సాక్ష్యాన్ని ఈ సత్యాన్ని ప్రబలకుండా వారి జీవితాలలో రాకుండా అనేక మంది జీవితాలలో అడ్డుకట్టలు వేసి సత్యము ప్రబలనీయకుండా జరిగించేటువంటి అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు వీరిని వాడుకునేవాడుగా ఉన్నాడు. ఈ నమ్మకమైనటువంటి వారంటే ఇప్పుడు ఆయన యందు విశ్వసించి పిలువబడి ఏర్పరచబడి ఆయన కొరకు ఈ శరీరంలో ఈ లోకంలో ఉండగానే యుద్ధం చేసేటువంటి వారు వీరులు, సైనికులు, ఆయనతో పాటుగా పయనించటానికి ఇష్టపడినటువంటి తమ ప్రాణములను లెక్క చేయకుండా ఆయనను మాత్రమే ప్రేమిస్తూ ఆయన యొక్క ఇష్టాన్ని ఆయన యొక్క రాజ్యాన్ని విస్తృతపరిచేటువంటి బిడ్డలు అని అర్థం. వారు యుద్ధ సన్నాహ దినమున అంటే ఇప్పుడు వారు ఇక్కడ ఉండగా ఆయన అధికారం కింద ఆయన జీవం ద్వారా ఆయన బలం ద్వారా నడిచేటువంటి వారు, ఆయన వారిని నమ్మదగిన వారుగా ఎంచి ఆయనతో పాటుగా యుద్ధం చేయటానికి పిలువబడి ఏర్పరచబడినటువంటి సిద్ధపరచబడి నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డలు, ఆయన అప్పగించిన పని అంతటిలో నమ్మకంగా జీవించుతున్నటువంటి వారు. కనుక మన జీవితంలో ఏదైనా సరే ఈ పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మదగిన వారుగా కనుక మనం లేకపోయినట్లయితే మనం చదివినటువంటి కీర్తన 110వ అధ్యాయం 3వ వచనం మనకి వర్తించుతుంది. అది మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిశుద్ధ అలంకృతులై అంటే ఆయన యొక్క పరిశుద్ధతకు భంగం కలిగించకుండా జీవించగలిగిన జీవితం, ఆయన ఏ జీవం ద్వారా జీవిస్తున్నాడో పరలోక సంబంధమైన రీతిలో మనం జీవించగలగటం, అప్పుడు మాత్రమే మనం అపవాదిని జయించగలిగేటువంటివి యోధుల యొక్క పట్టీలోనికి మన పేరు తీసుకొని రాబడుతుంది. అలా కాని పక్షంలో శరీర రీతిగా జీవించి లోకానుసారమైనటువంటి విధంగా లోకాన్ని ప్రేమించినట్లయితే మనము ఆయనతో పాటుగా యుద్ధం చేయటానికి బదులుగా మనము ఆయనకు శత్రువులుగా పరిగణించబడతాం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కీర్తన 110వ అధ్యాయం 3వ వచనంలో నీ యవనస్తులలో శ్రేష్ఠులు అంటే వాళ్ళు ఒక కీర్తన 103వ అధ్యాయంలో మనం చూసాం. నీ బలమును పక్షిరాజు బలం వలె వృద్ధి చేయను. చూద్దాం చూడండి, అది 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనం క్రొత్త దగ్గుచుండునట్లు. అంటే వీళ్ళు శరీరము బయట బాహ్య పురుషుడు నశించుచుండను, అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు. కనుక వీరు అంతరంగంలో యవనస్తులకు కలిగినటువంటి శక్తి బలము ఎప్పుడు కలిగి ఉండేటువంటి వాళ్ళు అని అర్థం. వాళ్ళు మరింతగా బలం పొందుతూ ఉంటారు. వయసు పెరుగుతుంది, బాహ్య పురుషుడు కృషించుతున్నటువంటి అనుభవంలోనికి ఉంటారు. కానీ అంతరంగంలో కొండలను పెగిలించగలిగినటువంటి విశ్వాసం, సాతాను యొక్క దుర్గములను పడద్రోయుటకు శక్తి కలిగిన వారు అన్నట్లుగా 2 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లుగా అటువంటి బలాన్ని కలిగి ఉంటారు. తర్వాత ఏం చెప్తున్నాడంటే మీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. దీనిలో ఎవరైనా సరే ఇప్పుడు మనం అనేక సార్లు బోధ వింటూ ఉంటాం, శరీరంని కలువరి శిలువ యొక్క అనుభవం లేకుండా మనం జీవించకపోయినట్లయితే శరీరం పనిచేస్తుంది. తర్వాత మనం లోకం వైపు చూచినట్లయితే ఇక్కడ వారం వలె జీవించుతాం, పరలోకం వైపు చూడాలనేటువంటిది. ఈ రెండు విషయాలు మనం అనేక సార్లు తెలియపరచబడినప్పటికీ మనలో దీనిని గురించినటువంటి మన హృదయం ఇష్టపడవచ్చు, కానీ మన మనస్సు దానికి సంబంధించినటువంటి దానికి
అనుగుణంగా నిర్ణయం తీసుకొని దానికి లోబడదు. హృదయం ఇష్టమే, కానీ మనసు ఆ ఇష్టాన్ని మరల్చుకొని ప్రభు వైపు తిరగటం అనేటువంటి విషయంలో మనందరం తప్పిపోతాం అనేటువంటి విషయం మనందరం పరీక్షించుకున్నప్పుడు అర్థమవుతుంది. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ గుంపు వాళ్ళు ఇష్టపూర్వకంగా, అంటే నా హృదయంలో ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో, తన ఆత్మ ద్వారా నన్ను ఒప్పిస్తున్నాడో దాని విషయంలో నేను విధేయత కలిగి విశ్వాసం ద్వారా లోబడుతూ నాలో జరగవలసినటువంటి శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి పరిశుద్ధతలో ముందుకు సాగేటువంటి దానిలో ఎటువంటి ఒత్తిడి లేదు, తర్వాత ఎవరి యొక్క ప్రభావము లేదు. నేను నా ప్రభువుని ప్రేమించేవాడినిగా ఉన్నాను కనుక, ఆయనకి ఇష్టకరంగా జీవించాలనే బలమైన కోరిక నాలో పనిచేస్తూ నన్ను ఒప్పించుతున్నది కనుక నేను ఆయనకి ఇష్టపూర్వకంగా వస్తున్నాను అని చెప్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు మన హృదయంలోనూ మన అంతరంగంలోనూ మన మనసులోనూ ఆయనను ప్రేమించి ఆయనను ఇష్టపడుతూ ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనసు కలిగినటువంటి బిడ్డల పక్షంగా ఆయన వారిని మరి తన దూతలను కూడా యుద్ధ సన్నాహతిని వాడుకోవచ్చు. కానీ పిలువబడి ఏర్పరచబడి నమ్మదగిన వారిని మాత్రమే ఆయన ఎంచుకొని వారిని తన సైనికులుగా మరల్చుకొని వారితో కలిసి యుద్ధం చేసి ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తను ఓడించేటువంటి స్థితిలోనికి వారిని సిద్ధపరుస్తున్నాడు. కనుక రాబోయేటువంటి ఆ గొప్ప యుద్ధం దినమున మనం ఆయనతో పాటుగా యుద్ధంలో పాలు పొందడానికి అవసరమైనటువంటి నైపుణ్యం అనేటువంటిది ఈ దినాలలో ఇక్కడ మనం సంపాదించుకోవలసిన విషయం. దానికి మన శరీరము, మనం నివసిస్తున్న లోకము మీద కనుక మనం జయం పొందకపోయినట్లయితే దానికి అధికారం కలిగినటువంటి ఆ లోకాధికారిని మనం ఓడించలేం. నాలో ఉన్నటువంటి లోకాన్ని కనుక నేను ఇప్పుడు ఓడించకపోతే ఆ లోకాధికారిగా ఉన్నటువంటి అపవాదిని, అతనికి క్రూర మృగాన్ని నేను ఓడించలేను. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఆ సన్నాహం లేక ఆ సిద్ధపాటు ఇప్పుడు నా జీవితంలో ఇష్టపూర్వకంగా జరగాలి. నాకు కలిగేటువంటి ఇబ్బందులు, ఇరుకులు వీటన్నిటిలో లేక దేవుడు నన్ను క్రమశిక్షణలోని తీసుకొస్తూ నలగొడుతూ అనేక విషయాలలో ఆయన యొక్క ప్రభావము జీవము నాలో సమృద్ధిగా పనిచేయడానికి అనుమతించే ప్రతి పరిస్థితిలో నాలో ఆయన పక్షంగా ఇష్టం అనేటువంటిది అటువంటి విధంగా ప్రస్ఫుటంగా కనపడాలి. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని సిద్ధపరిచి ఆ సమూహంతో వాడుకోవడానికి సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. తర్వాత వాళ్ళు అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. అంటే వీరు ఒక అరుణోదయ గర్భం అంటే ఒక నూతనమైనటువంటి శకం ప్రారంభం. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మంచు వలె వారు ఈ లోకంలో ఉన్నారు. విశ్వాసులందరూ కూడా మనుషులు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారందరూ కూడా భూలోకానికి సంబంధించిన వారు. మంచు ఆకాశం నుంచి కురిచేదిగా ఉన్నది. అది రాత్రి సమయంలో ఎప్పుడు ఏ విధంగా కురుస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటిది సైన్సు శాస్త్రం తెలియపరుస్తున్నప్పటికీ అది పైనుంచి వచ్చేటువంటిది. తర్వాత ఉదయానికి చక్కగా మనకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి విధంగా ఎటువంటి కల్మషము, అపవిత్రత లేకుండా ఉన్నటువంటి నీటి బుడగలది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా పైనుంచి మన యొక్క హృదయాలలో, మన యొక్క అంతరంగంలో దేవుడు జరిగించేటువంటి కార్యం. అటువంటి అనుభవం కలిగిన వారు వీరందరిలో ఇది ఆ కార్యం సంపూర్ణం చేయబడి ఈ క్రొత్త శకం ప్రారంభమయ్యే ముందు వాళ్ళందరూ కూడా బయలుపరచబడతారు, అందరూ చూడగలగటానికి. కనుక అది ఈ మంచు, ఈ రాత్రికాల సమయంలో, ఈ ప్రభువు రాకడకు మునుపు ఉన్నటువంటి చీకటి సమయం అంతటిలో కూడా ఆత్మలో మనందరిలో జరిగేటువంటి లోతైన పరిశుద్ధత వైపు ఇష్టపూర్వకంగా బలులు అర్పించడానికి, ఆయన కొరకు నిలబడటానికి, ఆయనను ప్రేమించడానికి సిద్ధపాటు జరుగుతున్నటువంటి మంచు కార్యం. ప్రభు వచ్చినప్పుడు వారందరూ కూడా అరుణోదయ గర్భంలో నుంచి బయటికి వచ్చేదారు. అప్పుడు వారందరూ కూడా బయటికి తీసుకుని రాబడి, ఒకవేళ ఆయన రాకడకు మునుపు గనక మనం చనిపోయినట్లయితే, మనం కూడా మహిమలో పాలు పొందుటకు యోగ్యులు మనం ఎంచినట్లయితే ఆయనతో పాటుగా వస్తాం. లేక ఇక్కడ ఉన్నట్లయితే వారందరూ కూడా అంతకు మునుపు ఎటువంటి విధంగా ఉన్నారో అంతకంటే మేరే మహిమ కలిగినటువంటి వస్త్రాలు, పరిశుద్ధతను బయలుపరుస్తూ జీవించున్నటువంటి జీవితాన్ని వాళ్ళు బయలుపరుస్తారు. ఈ ధన్యత
ప్రభు ఏ విధంగా రాజుగా యాజకుడిగా చేయబడినటువంటి పదవులలోనికి తీసుకొని రాబడ్డాడో ఆ ప్రభువును వెంబడించేటువంటి పిలువబడి ఏర్పరచబడి నమ్మదగినటువంటి విశ్వాసులందరికీ ఇవ్వబడినటువంటి ఘనత కూడా అంత గొప్పదిగా ఉన్నది. కనుక మనం ప్రభువుని ఆరాధించి ఘనపరుచుట మనకు దానిలో మనం కూడా పాలువారుగా చేయబడినటువంటి ఆ తండ్రికి మనం వందనాలు చెల్లిస్తూ ఇష్టపూర్వకంగా మన జీవితాన్ని కనుక ముందుకు సాగించగలిగినట్లయితే దేవుడు ఈ లోకములో మనల్ని తీసుకుని వచ్చి మనకిచ్చినటువంటి వెలుగు, తర్వాత ఈ జీవితం యొక్క సార్థకత అప్పుడు మాత్రమే సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. అంతవరకు ఈ ఓడిపోయినటువంటి శరీరానికి లోబడుతూ లోకంలో కలిసిపోయి ఆయన మనల్ని నమ్మదగిన వారుగా ఎంచబడటానికి మనకి ఏది అప్పగించకుండా ఉన్నటువంటి స్థితిలో కనుక మన జీవితం జీవించినట్లయితే ఆ జీవితము దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 4వ వచనంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయ్యింది. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయే దినాలలో మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడిగా ఉండటం మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా ఆయన మన కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడనే విషయాన్ని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతాం. మన ప్రభువు మన కొరకై విజ్ఞాపన చేసేవాడుగా, తర్వాత హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు నేను నా శరీర విషయంలో కలిగిన బలహీనతల్లో, లోక సంబంధమైన విషయాలలో కలిగిన బలహీనతల్లో, ఆయన నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా నిర్వర్తించలేని విషయాలలో నా బలహీనతలన్నిటినీ కూడా గుర్తెరిగి ఆయన నా కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. కనుక మనం రండి కృపాసింహాసనం వద్దకు వెళుదాము, మనము దయను కృపను పొందగలిగినట్లుగా సమయోచితమైన సహాయాన్ని. మన ప్రభువు ఎవరెవరైతే ఇష్టపూర్వకంగా ఆయనను వెంబడించి ఆయన కొరకు నిలబడాలని, ఆయన ఇచ్చిన దాంట్లో పని చేయాలని, తర్వాత వాళ్ళ జీవితాలలో మార్పు జరిగించాలని కోరుతున్నారో వారందరి కొరకు ఇప్పుడు యాజకత్వపు పనిని ఇప్పుడు వారి పక్షంగా జరిగించేవాడుగా ఉన్నాడు. కనుక రాజుగా ఆయన యొక్క అధికారానికి ఇప్పుడు లోబడుతూ ఆయన యాజకత్వపు ఆధిక్యత ద్వారా మనం బలపరచబడి ఈ 3వ వచనంలో చెప్పబడినటువంటి స్థితిలోనికి కనుక మనం చేరగలిగినట్లయితే ఆయన ఉన్నతమైనటువంటి విధంగా దేవుడు తన బిడ్డలను సిద్ధపరచుకొని ఆ దినాలలో బయలుపరుస్తూ వీరందరినీ కూడా మహిమలో ప్రవేశపెట్టేటువంటి ప్రభువుగా మనం ఆయనను చూస్తున్నాం. గొప్ప ఆధిక్యతను మనం నిర్లక్ష్యం చేయకుండా మనకి ఇవ్వబడినటువంటి వనరులు, ఆయన యొక్క జీవము, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన యొక్క యాజకత్వము, ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు బలాన్ని, శక్తిని అనుగ్రహించి మనను పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యం వైపు చక్కగా నడవగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మన హృదయాలలో ఈ విషయాలు తెలియపరచబడినప్పటికీ మన మనసు, మనం అంతరంగం పూర్తిగా ఇష్టపడనటువంటి స్వభావం కనుక ఉన్నట్లయితే మనం సరైన విధంగా అర్థం చేసుకొని మరింత సమర్పణతో ఇష్టపూర్వకంగా ఉన్నటువంటి ఆ బలి ఏదైతే నా జీవితం, మన జీవితాలు అర్పించబడినప్పుడు మాత్రమే ఇటువంటి ధన్యతలోనికి, ఆధిక్యతలోనికి దేవుడు మనల్ని నడిపించగలడు. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీని అనుభవంలోనికి మేము రాగలిగేటట్లుగా మా అందరి మీద నీ కృపను విస్తారంగా కుమ్మరించి మహిం పొందండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.